ఈ సంవత్సరము ఖైరతాబాద్ వినాయకుడు విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిగా దర్శనమివ్వబోతా ఉన్నాడు. మరి ఒకవైపు చూసినట్టయితే నరసింహ హయగ్రీవ స్వామి, మరోవైపు గజ్జలమ్మ అమ్మవారు. మరి ఈ గజ్జలమ్మ అమ్మవారు పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైతే వినాయకుని బిల్డింగ్ ఉందో, ఏదైతే ఉన్నదో ఆ కట్టడం ముందు అక్కడ గజ్జల అమ్మవారి గుడి ఉండే అనమాట. మేమేం చేసామంటే ఆ గుడిని కొలాప్స్ చేసి అమ్మవారిని పక్కకున్న గార్డెన్లో ఆ విగ్రహ ప్రతిష్టాపన చేసి గుడి కడదామని ఈ బిల్డింగ్ కట్టామన్నమాట. ఈ బిల్డింగ్ కూడా అంటే గుడి వాస్తవంగా గుడిలాగా కట్టారు. అజంతా ఎల్లోరా గుహ నంబర్ 19 మోడల్లో ఈ గుడి కట్టడం జరిగింది. దీనిలో ప్రార్థనా మందిరాలు అన్నట్టు, మళ్ళీ దానిపైన పెద్ద వినాయకుని ఒక పెట్టాలనే ఆలోచనతోది స్వర్గీయ శంకరయ్య గారు మరి స్వాతంత్ర సమరయోధులు ఉండే ఆయన ఒక్క అడుగుతోనే ఈ వినాయకుని మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరము ఒక్క అడుగు అనుకుంటూ దాదాపు ఈ సంవత్సరానికి 71 సంవత్సరం కంప్లీట్ చేయబోతా ఉన్నాము. మరి ఆయన సోదరైనటువంటి మా నాన్నగారు సింగరి మరి సుదర్శన్ గారు, ఆయన ఆ వినాయకుని ఆయన చేసిన వినాయకుని దాదాపు 70 అడుగుల దాకా ఆయన అంత పెద్దగా చేశారనమాట. ఆయన సోదరుడు నరసింహరావు గారు. మరి దీనిలో బస్తీ పెద్దల ప్రతి ఒక్కరి సహకారం ఉన్నది. ఎందుకంటే వినాయక చవితి సందర్భంలో వాళ్ళు ఎవరైతే ఖైరతాబాద్లో ఉన్న ఇల్లు వాళ్ళు కూడా వాళ్ళ సొంత ఇంటికి కూడా వెళ్ళడానికి అవకాశం ఉండకపోతుంది అనమాట. అయితే ఈ సంవత్సరం ఏంటంటే మరి 71 సంవత్సరము విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిగా దర్శనం అవుతా ఉన్నాడు. మీరు చూడొచ్చు బహల్గామ్లో ఏదైతే సంఘటన జరిగింది పాకిస్తాన్ సందర్భంగా, మరి ఆపరేషన్ సింధు అనే మన గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకున్నారు. మరి ఈ భారతదేశ ప్రజలే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ శాంతులతో ఉండాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ అనేది ఎంచుకోవడం జరిగిందనమాట. మరి మీరు చూడొచ్చు, మరి ఖైరతాబాద్లో 71 సంవత్సరము ఏ విధంగా చేస్తామంటే, ప్రతి సంవత్సరము వినాయకుడు తయారు చేసేటప్పుడు ఈ సంవత్సరం బాగుంది అంటారు, నెక్స్ట్ ఇయర్ చూసి ఇంకా బాగుంది అంటారు. ఆ విధంగా ఇక్కడ పూజ యాగాదులు కావచ్చు, అన్ని రకాలుగా మేము వచ్చే భక్తులకు ఎటువంటి ఆకడం కలగకుండా సీసీ కెమెరాస్ కావచ్చు, పర్యవేక్షణ పోలీస్ సిబ్బంది కావచ్చు, మరి ఇతరత్ర ప్రభుత్వ రంగంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తారు. ముఖ్యంగా ఇంతకుముందు కేసీఆర్ గారు ఉండే, శ్రీనివాస్ యాదవ్ గారు ఉండే, మరి ఇప్పుడు చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టరు, మరి ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ దానం నాగేందర్ గారు, బస్తి పెద్దల అందరి సహకారంతో మరి ఇచ్చే భక్తుని ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా మేము ఏర్పాటు చేయాలనుకుంటా ఉన్నాము. మరి ఈ వినాయక చవితి 2 రోజుల ముందు రెడీ అయ్యే విధంగా మేము ఏర్పాటు చేస్తాం. ఈ సంవత్సరం వచ్చేసి ముఖ్యంగా గజ్జలమ్మ అమ్మవారు, మరి 69 అడుగులలో వినాయకుడు, మరి లక్ష్మీ హయగ్రీవ స్వామి, మరొక వైపు బాలా త్రిపుర సుందర అమ్మవారు చాలా సుందరంగా తయారు చేయబోతూ ఉన్నారు. దాదాపు సుమారు 6 రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు ఈ వినాయకుని తయారు చేయబోతూ ఉన్నారు. మరి ఆల్రెడీ మన ఆదిలాబాద్ నుంచి కార్పెంటర్స్ వచ్చారు, అదేవిధంగా వెల్డర్స్ మచిలీపట్నం నుంచి వచ్చారు. మరి దానికి సంబంధించిన కర్రలు కూడా నర్సాపురం అనే ఆంధ్రప్రదేశ్ విలేజ్ నుంచి వచ్చాయి. సీకులు వచ్చి సికింద్రాబాద్ నుంచి తీసుకొచ్చాము. దాదాపు 20 టన్నుల స్టీల్ కూడా సీకులు తీసుకొచ్చాము. మరి మరొక 2 రోజుల్లో స్ట్రక్చర్ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. అందరి సహకారాలతో మేము ఈ వినాయకుని ఇంత సుందరంగా మేము రెడీ చేయబోతా ఉన్నాం. లడ్డు ఏంటంటే ఇంతకుముందు మన తాపేశ్వరం నుంచి వచ్చేది, గత కొన్ని సంవత్సరాల నుంచి రావట్లేదు. మన హైదరాబాద్ సంబంధించిన ఇంకో భక్తులు తెచ్చే ఉండే, ఆయన కూడా సుమారు 1000 కిలోలు 2 కిలోలు తెస్తా ఉండే. ఈ సంవత్సరం కూడా సుమారు చాలా లడ్లు వస్తాయి. ఆ లడ్లు అనేది 2 రోజులు పూజ చేసి భక్తులకు పంపిణీ చేయడం అనేది జరుగుతూ ఉంది. చూడండి, ఆయన 1954లో మా శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధులు మొదలుపెట్టినప్పుడు ఆయన చేదోడుగా ఆయన తమ్ముడు చేశాడు. ఆయన తర్వాత 1994లో స్వర్గస్థులయ్యారు. ఆయన తర్వాత మా నాన్నగారు సుదర్శన్ గారు కూడా యాక్టివ్గా ఉండే. ఆయనతో పాటు మేము చిన్నప్పటి నుంచి కూడా వినాయకుని సన్నిధిలో దాదాపు 40 సంవత్సరాల పైన ఈ దేవుని సేవ చేయడం, మా కుటుంబ సేవ చేయడం జరిగిందనమాట. 70 సంవత్సరాల్లో వినాయక చవితి అంటే వినాయకుడు ఒక్కటే కాదు, వినాయకుని దాని బ్యాక్ సైడ్లో ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉంది. 21 సంవత్సరాల నుంచి ఇక్కడ పేద విద్యార్థులకు, ఎవరైతే నీడున్న విద్యార్థులందరూ ఉచితంగా కంప్యూటర్ క్లాస్ జరగడం జరుగుతుంది. దాంతోపాటు వినాయక చవితి కాగానే నవరాత్రి ఉత్సవాల్లో వచ్చే భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సీతారామ కళ్యాణము, హోలీ పండుగ, శివరాత్రి పండుగ, అట్లా గణేష్ ఉత్సవ కమిటీ అనేది ఈ వినాయక చవితిపై కాకుండా సంవత్సరం పొడుగున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. మరి దీనికి ఈ మధ్య కూడా కాలంలో కొన్ని చిన్న సంఘటనలు అకౌంట్కి కావాలని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అది కూడా అందరికీ చూపించి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు కూడా హ్యాపీ అయ్యే విధంగా మేము అన్నీ అనౌన్స్ చేస్తాము. ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దానం నాగేందర్ గారు, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, మరి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరావు గారు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు, మరి మాజీ ఎమ్మెల్యే
విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఎందుకంటే జనార్దన్ రెడ్డి గారు ఉన్న రోజులు మాకు అన్ని రకాల సపోర్ట్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు దానం నాగేందర్ గారు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత విజయారెడ్డి గారు, చింతల రామచంద్ర గారు, ముఖ్యంగా సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు కూడా మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాను. వారితో పాటు బస్సు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. జనాలు కూడా ఖచ్చితంగా అండి ఈ సంవత్సరం లాస్ట్ టైం కంటే ఇంకా ఎక్కువ జనాలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ తగ్గట్టు అన్ని రకాలుగా ఏర్పాట్లు కూడా మేము చేసే అవకాశం ఉందన్నమాట. క్యూ లైన్స్ అదే మనకు ఆర్ఎన్బి వారి సహకారంతో క్యూ లైన్స్ ఏర్పాటు చేశాము. మరి ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ క్యూ లైన్స్ ఏర్పాటు చేసి వచ్చే భక్తులు ఈజీగా దర్శించుకొని వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం.